సాధారణంగా ఎవరైనా ఫ్లాట్, ట్రిపుల్ బెడ్‌రూమ్ ఇవన్నీ ఆహ్, కొనాలి అని అనుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూడాలంటారు? కొన్ని చోట్ల పవర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ ఉండే అవకాశం ఉంది. కొంతమందికి వాటర్ ప్రాబ్లమ్ ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ట్రాన్స్‌పోర్ట్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఇవన్నీ చాలామందికి అర్థం కాదు. సో, మీరెట్లానో 30 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ కాబట్టి అసలు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అంటే ఇది బేసికల్‌గా ఫస్ట్ యూ హావ్ టు బీ క్లియర్ ఇన్ వాట్ యూ వాంట్. అది ఫస్ట్ ఇంపార్టెంట్. హ్మ్. మీ బడ్జెట్ ఎంత? మీ పర్పస్ ఏంటి? మీ స్పెసిఫికేషన్ ఏంటి? ఇవి మీరంతా మీరు ఇంకెవరు డిసైడ్ చేయరు. మీరు చేసుకోవాలి. మీరు రూ. 1,00,00,000 పెట్టగలరా? 2,00,00,000 పెడతారా? 3,00,00,000 మీ ఇష్టం అది. సో, ఫస్ట్ బడ్జెట్ డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి సెర్చ్ మొదలుపెట్టండి. చాలామంది ఇక్కడ ఏమవుతుందంటే కొత్త బయర్స్, కొత్తగా వచ్చే బయర్స్ గానీ, సెకండ్ టైమ్ అని 20, 30 ప్రాజెక్టులు చూస్తారు. హ్మ్. మొత్తం కావాల్సిన దానికంటే ఓవర్ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అల్టిమేట్‌లీ దే విల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. నేను చాలామందికి చెప్పాను. మీకు పెళ్లి కావాలనుకోండి ఎవరికైనా 10 మంది అబ్బాయిలు చూస్తే కన్‌ఫ్యూజ్ అవుతావు. ఒకళ్ళిద్దరు ముగ్గురు చూడండి. 10 మందిని చూస్తే ఒక అబ్బాయి అందంగా ఉంటాడు. ఒక అబ్బాయి జాబ్ ఉంటది. ఒక అబ్బాయి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్. రిజెక్షన్ ఇస్ వెరీ టఫ్. ఫైనల్లీ వాట్ విల్ నాన్న ఏదో ఒకటి పెట్టని కట్టేస్తానంట తాళి. సో, వై ఆర్ టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద ఫుడ్. హ్మ్. సో, మీ రిక్వైర్ రూ. 1,00,00,000 అనుకోండి. జనరల్‌గా సేల్స్ ఏజెంట్స్ గాని, సేల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు 2,00,00,000 చూపిస్తారు. నేనెప్పుడు సైట్ విజిట్‌కి వచ్చేటప్పుడు హస్బెండ్, వైఫ్ కలిపి రమ్మని చెప్తా. ఎందుకంటే ఈ రోజుల్లో 90% బై హుక్కర్‌కు వైఫ్ డ్రివెనే ఉన్నారు మాక్సిమం. వాట్ ఎవర్ రీజన్ ఎర్నింగ్ కెపాసిటీ చెప్పు. అది చెడని లైఫ్ పార్ట్నర్ కాబట్టి యూ షుడ్ డిస్కస్. ఒకప్పుడు కంప్లీట్ డామినేటింగ్ ఉండేది. వన్ సైడే ఉండేది. కల్చర్ ఇస్ చేంజ్. ఇద్దరు కలిసి చేసుకోవడం బెటర్ కూడా అది. సో, ఇప్పుడు ఏమవుద్దంటే మీరు ఒక్కరొస్తే డెసిషన్ తీసుకోలేరు. మళ్ళీ మీ వైఫ్‌ని తీసుకెళ్తారు. మీ నాన్న, అమ్మని తీసుకెళ్ళాలి. అత్తగారు స్పాన్సర్ చేస్తే వాళ్ళు రావాలి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేనేం చెప్పానంటే మీరు కొనుక్కునే ముందు మీ రిక్వైర్మెంట్ ఏంటో ఫస్ట్ లిస్ట్ డౌన్ చేసుకోండి. ఒక 3-5 ప్రాపర్టీస్ మాత్రమే చూడండి. రూ. 1,00,00,000 ఉంటే 80,00,000 నుండి 1,20,00,000 వరకు చూడండి. 20% హియర్ అండ్ దేర్. మాకు జనరల్‌గా లేడీస్‌కి ఏమవుద్దంటే వాళ్ళు ఏం చూసుకుంటారు, ఒక గేటెడ్ కమ్యూనిటీకెళ్తే 2,50,00,00,000 ఉంటది. చూపిస్తాడు ఊరికే శాంపుల్. హ్మ్. మీకు బాగా నచ్చుతది. కానీ మీ ఆయన దగ్గర డబ్బులు లేవుగా. సో, ఇట్స్ వేస్టేజ్ ఆఫ్ టైమ్. ఏజెంట్ టైం కూడా వేస్ట్. నేనేమన్నాను రూ. 1,00,00,000 బడ్జెట్ మీరు చెప్పారు. 20% ఇటు అటు తప్పులేదు. 10, 20,00,000 పెంచాడు. 2,00,00,000 చేయలేరు కదా! రైట్. ఏ హస్బెండ్ చేయలేరు. సో, అక్కడ ఏమవుద్దంటే లేడీస్ విల్ అండర్‌స్టాండ్ నాకు ఎంత పెద్ద కిచెన్ ఉంది. పక్కన నైబర్స్ ఎవరున్నారు. స్విమ్మింగ్ పూల్ ఎంత పెద్దగా ఉంది. నా పిల్లలు ఆడుకోవడానికి జాగింగ్ ట్రాక్ ఉందా, సైకిల్ ట్రాక్ ఇవి మీరు చూసుకుంటారు. హస్బెండ్ ఏం చూసుకోండి ఎంత హార్డ్‌నెస్ ఉందా అని చూసుకుంటారు. సో, అది చెప్పలేడు, ఉంచుకోలేడు. బట్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ కెన్ అండర్‌స్టాండ్. ఎందుకంటే ఇప్పుడు ఎర్నింగ్ కెపాసిటీ బాగా పెరిగింది. భార్యకు సాఫ్ట్‌వేర్ తీసుకున్న భార్యకో 1,00,000 భర్తకో 1,00,000. 2,00,000 ఒక 50,000 ఖర్చు పెట్టుకుంటారు. ఒక 50,000, 60,000 ఈఎంఐలు కట్టుకుంటారు. మిగతా లగ్జరీస్ ఉంటాయి. సో, ఈవెన్ ఒకప్పుడు అలా ఉండేది కదా! లేడీస్ అసలు బయటికే వెళ్ళేవారు కాదు. వన్స్ ఫ్యామిలీ హెడ్ మీద అందరూ బతికారు. ఇప్పుడు అలా కాదు ఫ్యామిలీలో అందరూ పని చేస్తున్నారు. కొడుకులు, కూతుర్లు కూడా పార్ట్ టైమ్ చేసుకుంటారు. ఇప్పుడు అమెరికాలో పోతే 10థ్ క్లాస్ రాగానే బయట పడేస్తారు వాడిని. సో, ఎర్నింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు ఇబ్బంది అవుతుంది. మీరు అడిగిన దానికంటే ఒక పాయింట్ అని కాదు, ఒక 10 పాయింట్లు చేసుకోవాలి. మీరు హ్మ్. కొనుక్కునే ముందు మీ రిక్వైర్మెంట్ మీ డిస్టెన్స్ అంటే మీకేంటి ఇప్పుడు వైఫ్ వర్క్ చేస్తుంది, హస్బెండ్ వర్క్ చేస్తున్నారు, పిల్లలు చదువుతున్నారు, అమ్మా నాన్న హాస్పిటల్ ముసలోళ్ళు ఉంటారు. సో, దెర్ ఆర్ 4 పారామీటర్స్. వైఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా, హస్బెండ్ జాబ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా, పిల్లల చదువు ప్రిఫరెన్స్ ఇవ్వాలా, అమ్మా నాన్న మెడికల్ ఈజ్ బ్యాలెన్స్. చాలా మ్యారేజ్‌లు ఎందుకు డైవర్స్ అవుతుందంటే వైఫ్‌ని, మదర్‌ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు చాలామంది. హ్మ్. అమ్మనంటే అమ్మ కోపం, ఎవరైతే అక్కడ బ్యాలెన్స్ చేయలేరో లైఫ్‌లో కూడా ఫెయిల్ అవుతున్నారు. వెరీ సూన్ యెస్టర్‌డే డేటింగ్, టుడే చాటింగ్, అవతలనాడు ఎంగేజ్‌మెంట్, అవతలనాడు మ్యారేజ్, అవతలనాడు డైవర్స్. ఎందుకంటే అండర్‌స్టాండింగ్ లోపల తగ్గిపోయాయి ఇప్పుడు. ఎవరెవరు మాట్లాడుకోవట్లేదు. అందరూ ఎవ్రీబడి పక్క పక్కనే హస్బెండ్ ఉంటూ కమ్ ఫర్ లంచ్ అని మెసేజ్ పంపిస్తున్నారు. ఈ రూమ్ నుండి ఆ రూమ్‌కి. అట్లా అయిపోయింది మార్కెట్. సో, నేననేది ఏంటంటే మీ ప్రియారిటీ దేనికి? చాలామంది జెంట్స్ దూరంగా వెళ్ళడానికి ట్రై చేస్తారు హస్బెండ్స్. హ్మ్. ఒకవేళ చిల్డ్రన్ లేకపోతే వైఫ్‌కి ఇంపార్టెన్స్ ఇస్తారు. వైఫ్ కొద్దిగా యంగ్ వర్కింగ్ అంటే తల్లిదండ్రులకు ఇస్తారు. సో, ఇది మీ ప్రియారిటీ బట్టి మన ప్రాజెక్ట్‌ని ఎదుక్కోవాలి. అక్కడ బ్యాలెన్సింగ్ అనేది మీరు కొద్దిగా రిసర్చ్ చేసుకోవాలి. మీరు ఆ కన్సల్టెంట్‌కి చెప్తే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. రైట్ ఇన్వెస్ట్‌మెంట్, రైట్ అప్రిషియేషన్. మీరు అంటే ఫ్లాట్ కొనుక్కుంటే అప్రిషియేషన్ పెద్దగా రాదు. ప్లాట్ కొనుక్కుంటే అప్రిషియేషన్ వస్తది. సో, ఎవ్రీ బయర్ సిట్యుయేషన్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు ఎవ్రీ పేషెంట్‌కి ఒక ముగ్గురు పేషెంట్ ఒకటే రోగం వస్తే మందులు వేరు వేరే డోసులు ఇస్తారు. నీకెంత డెప్త్‌లో ఎఫెక్ట్ అయింది, అవతలోడికి ఎంత అదే ఇక్కడ ఈ 3, 4 పారామీటర్ మీరు ఏ పారామీటర్ కాంప్రమైజ్ అవుతారు, ఏ పారామీటర్ కాంప్రమైజ్ అవ్వరు. సో, ప్రియారిటీ నెంబర్ 1 ప్రియారిటీ దాన్ని బట్టి మీరు లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫెసిలిటీ గేటెడ్‌గా ఉంటాయి. ఇప్పుడు అమ్మా, నాన్న బాగా ఓల్డ్ మీరు ట్రావెల్ చేస్తున్నారు.
రేపొద్దున వాళ్ళకి ఏదైనా అయింది సెక్యూరిటీ, ఇప్పుడు దొంగతనాలు బాగుతున్నాయి, వచ్చి కత్తి చూపించి బంగారం లాక్కెళ్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో అట్లా ఉండదుగా. బట్ గేటెడ్ కమ్యూనిటీ అఫోర్డ్ చేయాలంటే డబ్బులు ఉండాలి. సో ఇవన్నీ కూడా వెరీ వాలటైల్ సిచ్యువేషన్. అది కరెక్ట్, ఇది కరెక్ట్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇండివిజువల్ కెపాసిటీ, క్యాపబిలిటీ.